ఈ ప్రేక్షకులకు అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విపరీతమైన డబ్బు ప్రవాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, ప్రజల యొక్క ఆశయాలను కూడా నెరవేర్చాలి అని ఆకాంక్షిస్తున్నాం. మేము త్వరగా కూడా మీరు చెప్పిన మాటలను కూడా నిలబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మేము మరోసారి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే అధికారం రాకున్నా కానీ మన ములుగు ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయం ఇది మాట ఇచ్చాడో ఆ మాట తప్పకుండా తూచా తప్పకుండా రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపేది. దాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ మధ్యలో వెంటనే క్లాసులు పంపాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను ఆదుకోవాలి. ఈ విధంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని ముందు తీసుకువెళ్ళి అందరు కూడా ఇక్కడ అందరికీ కలిసి వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క మహిబాద్ పార్లమెంట్ కంపల్సరీ మేము గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ తప్పకుండా రాబో రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారులు తీసుకొచ్చే పాత్ర కూడా పోషిస్తామని కోరుతున్నాం. నా పేరు చింతలపూడి భాస్కర్ రెడ్డి, బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు. బిగ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి గతంలో చూసుకుంటే ఈ మహాదేవ్పూర్ మండలంలో కానీ మహాదేవ్పూర్లో కానీ ఇక్కడ గోదావరి రోడ్లు బాగా ఎసెన్షియల్ ఉండే, అవి ఇప్పటికి కూడా మరి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా అలాగే ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగాలని కోరుకుంటూ, మరి మహాదేవ్పూర్లో ఇప్పటి పరిస్థితి చూస్తే మరి వెహికల్ పార్కింగ్ లేదు, డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా లేదు, మరి రోడ్ల పరిస్థితి, వీధి లైట్లు కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కావున వీటి గురించి మరి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.